ఇది నోవాహు కుమారులకు హాము, షేము, యాపెతగు వారి వంశావళి. ఆదికాండము 10వ అధ్యాయం. జలప్రలయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తబాలు, మెషకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనిము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనులు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు షెబా, హవీలా, సబ్ద, రాయమ, సబ్దక అనేవారు. రాయమ కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములో బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నినివేకును కాలాహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణం. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తుహీయులను, పత్రుసీయులను, కస్లుహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్తూహీయులలో నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సిదోనును, హేతేను, యబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హవీయులను, ఆర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశము వ్యాపించెను. ఉత్తరాన సీదోను నుండి దక్షిణాన గెరారు వరకు, పశ్చిమాన గాజా నుండి తూర్పున సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము నుండి లాషా వరకు కనాను ప్రజల భూభాగమే. ఆ ప్రజలంతా హాము సంతానం. ఆ ప్రజలందరికీ వారి సొంత భాషలు, సొంత దేశాలు ఉన్నాయి. వారు వేరువేరు జాతులయ్యారు. షేము సంతానం. యాఫెతు అన్న షేము. షేము వంశస్థుల్లో ఒకడైన ఎబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి. షేము కుమారులు ఎలాము, అషూరు, అర్ఫక్షదు, లూదు, అరాము. అరాము కుమారులు ఊజు, హోలు, గెతెరు, మాషా. అర్పక్షదు షేలహుకు తండ్రి. షేలహు ఏబెరుకు తండ్రి. ఏబెరు 2 కుమారులకు తండ్రి. ఒక కుమారుడికి పెలెగు పేరు పెట్టబడింది. అతని జీవిత కాలంలోనే భూమి విభజించబడింది కనుక అతనికి ఈ పేరు పెట్టబడింది. యొక్తాను కుమారులు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యరహు, హదోరము, ఊజాలు, దిక్లాను, ఓబాలు, అభిమాయేలు, షేబా, ఓఫీరు, హవీలా, యోబాబు. ఈ మనుషులంతా యొక్తాను కుమారులు. మేషాకు దేశానికి తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేషా ఉంది. వాళ్ళు షేము వంశం నుండి వచ్చిన ప్రజలు. వంశాలు, భాషలు, దేశాలు, జాతులు బట్టి వారి క్రమం ఏర్పాటు చేయబడింది. నోవాహు కుమారుల వంశాల జాబితా అది. అవి వారి జాతుల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్రలయం తర్వాత భూమి అంతటా వ్యాపించిన ప్రజలందరూ ఆ వంశాల నుండి వచ్చినవారే.